నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్ నేను మీ సంపత్ కుమార్ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమలం వికసించింది సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది స్థానిక పార్టీని కాదని ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు దేశ రాజధానిలో కంట్లో నలుసుగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీని చివరకు బీజేపీ చిత్తు చేసింది ఆ పార్టీ చేతిలో రెండుసార్లు ఓటమి చవిచూసిన బీజేపీ మూడోసారి విజయం సాధించింది ఢిల్లీ ఎన్నికలు ఆసక్తికరంగా కొనసాగాయి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ చర్చ కొనసాగుతుంది అదే నెక్స్ట్ ఢిల్లీ సీఎం ఎవరు బీజేపీ ఎవరిని ఢిల్లీ సీఎం చేస్తుంది హస్తినలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరనుంది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఈ తరుణంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు ఆయన టూర్ ముగిసాకే ఢిల్లీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం కాగా 4 రోజుల పాటు మోదీ అమెరికా ఫ్రాన్స్లో పర్యటించనున్నారు ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి ఈ ఎన్నికల్లో ఆప్ అగ్రనేతలకు బిగ్ షాక్ తగిలింది ఆప్ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానంలో ఓడిపోయారు ఆయనే కాదు సత్యేంద్ర జైన్ మనీష్ సిసోడియా వంటి ముఖ్య నేతలు కూడా ఓటమిని చవిచూశారు అతీషి మాత్రం చివరి 2 రౌండ్లలో పుంజుకొని గట్టెక్కింది అయితే ఈ ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రధానంగా వినిపించిన పేరు పర్వేష్ సింగ్ ఎందుకంటే కేజ్రీవాల్ పై విజయం సాధించారు న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను 4089 ఓట్ల తేడాతో ఓడించారు కేజ్రీవాల్కు 25,999 ఓట్లు పోలయ్యాయి బీజేపీ అభ్యర్థి పర్వేష్ సింగ్కు 30,088 ఓట్లు వచ్చాయి దాంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ఆయన ఎవరు ఆయన నేపథ్యం ఏంటి అంతేకాదు ఆయన ఫ్యామిలీ గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు పర్వేష్ 2013లో అసెంబ్లీకి ఆ తర్వాత వరుసగా 2014, 19 పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు పర్వేష్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది ఆయనకు స్థానికంగా మంచి పేరు కూడా ఉంది ఢిల్లీలోని ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో పర్వేష్ వర్మ కుటుంబం ఒకటి పర్వేష్ వర్మ బీజేపీలో పంజాబీ జాట్ నేత ఆయన రాష్ట్రీయ స్వయం అనే సామాజిక సేవా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు స్థానికంగా ప్రజల్లో కలియ తిరిగిన ఈయన మంచి పట్టు సాధించారు అంతేకాదు కేజ్రీవాల్ వంటి ఆప్ అగ్రనేతకు పోటీగా బీజేపీ పర్వేష్ను నిలబెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత పనివంతుడో ఇక పర్వేష్ తండ్రి సాహిబ్ సింగ్ కూడా రాజకీయాల్లోనే ఉండేవారు ఆయన ఒకప్పుడు ఢిల్లీ సీఎంగా పనిచేశారు ఆయన మామ ఆజాద్ సింగ్ ఒకప్పుడు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు రెండున్నర దశాబ్దాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు ఢిల్లీ సీఎం పదవి ఎవరికి ఇస్తుందో అన్న చర్చ జరుగుతోంది
సీనియర్ నేతకు సీఎం పదవి దక్కుతుందా, లేక మహిళా నేతకు అప్పగిస్తారా, లేదంటే అనూహ్యంగా ఏదైనా కొత్త పేరును తెరపైకి వస్తుందా అనే చర్చ జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో సీఎం రేసులో వీళ్ళే ఉన్నారంటూ కొందరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ను న్యూఢిల్లీలో ఓడించిన పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్దేవా పేరు కూడా రేసులో వినిపిస్తోంది. మరోవైపు నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్న మనోజ్ తివారీ కూడా ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారు. అటు విజయేందర్ గుప్తా, కైలాష్ గెహ్లాట్ పేర్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా దుష్యంత్ గౌతమ్, మహిళా నేతలు బన్సూరి స్వరాజ్, స్మృతి ఇరానీ లాంటి వాళ్ళకి ఢిల్లీ సీఎంగా అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. వివిధ అంశాలు, సమీకరణాలు పరిగణలోనికి తీసుకుని ఢిల్లీ సీఎంను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎంపీలుగా ఉన్న మనోజ్ తివారీ, బన్సూరి స్వరాజ్లను సీఎంగా ఎంపిక చేయకపోవచ్చు. ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థులు ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ అనూహ్యంగా మహిళను సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సి వస్తే బీజేపీ ఎవరిని ఎంచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా రాజకీయ విశ్లేషకులు మాత్రం కేజ్రీవాల్పై గెలిచిన పర్వేష్ సింగ్ వర్మనే ఢిల్లీ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇది తేలాలంటే ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాతే క్లారిటీ వస్తుంది. ఇరవైడేళ్ల తర్వాత ఢిల్లీలో కమలం వికసించింది. సుదీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీ షాక్ ఇచ్చింది. స్థానిక పార్టీని కాదని ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. దేశ రాజధానిలో కంట్లో నలుసుగా మారిన ఆమ్ ఆద్మీ పార్టీని చివరకు బీజేపీ చిత్తు చేసింది. ఆ పార్టీ చేతిలో 2 సార్లు ఓటమి చవి చూసిన బీజేపీ మూడోసారి విజయం సాధించింది. ఢిల్లీ ఎన్నికలు ఆసక్తికరంగా కొనసాగాయి. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ చర్చ కొనసాగుతోంది. అదే నెక్స్ట్ ఢిల్లీ సీఎం ఎవరు? బీజేపీ ఎవరిని ఢిల్లీ సీఎం చేస్తోంది? హస్తినలో కొత్త ప్రభుత్వం ఎప్పుడు కొలువుదీరనుంది? ఇప్పుడు అవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన టూర్ ముగిశాకే ఢిల్లీ కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. కాగా 4 రోజుల పాటు మోదీ అమెరికా, ఫ్రాన్స్లో పర్యటించనున్నారు. ఇక ఈ నెల 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆప్ అగ్రనేతలకు బిగ్ షాక్ తగిలింది. ఆప్ కన్వీనర్ మాజీ సీఎం కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానంలో ఓడిపోయారు. ఆయనే కాదు, సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియా వంటి ముఖ్య నేతలు కూడా ఓటమిని చవిచూశారు. అతీషి మాత్రం చివరి 2 రౌండ్లలో పుంజుకొని గట్టెక్కింది. అయితే ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రధానంగా వినిపించిన పేరు పర్వేష్ సింగ్. ఎందుకంటే కేజ్రీవాల్పై విజయం సాధించారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను 4089 ఓట్ల తేడాతో ఓడించారు. కేజ్రీవాల్కి 25,999 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి పర్వేష్ సింగ్కు 30,088 ఓట్లు వచ్చాయి. దాంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఆయన ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి, అంతేకాదు ఆయన ఫ్యామిలీ గురించి కూడా నెటిజన్లు ఆరా తీస్తున్నారు.
పర్వేష్ 2013లో అసెంబ్లీకి, ఆ తర్వాత వరుసగా 2014, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పశ్చిమ ఢిల్లీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఇక పర్వేష్ ఫ్యామిలీ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది. ఆయనకు స్థానికంగా మంచి పేరు కూడా ఉంది. ఢిల్లీలోని ప్రభావవంతమైన రాజకీయ కుటుంబాలలో పర్వేష్ వర్మ కుటుంబం ఒకటి. పర్వేష్ వర్మ బీజేపీలో పంజాబీ జాట్ నేత. ఆయన రాష్ట్రీయ స్వయం అనే సామాజిక సేవా సంస్థను కూడా నిర్వహిస్తున్నారు. స్థానికంగా ప్రజల్లో కలిసి తిరిగిన ఈయన మంచి పట్టు సాధించారు. అంతేకాదు కేజ్రీవాల్ వంటి ఆప్ అగ్రనేతకు పోటీగా బీజేపీ పర్వేష్ నిలబెట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత పనివంతులో. ఇక పర్వేష్ తండ్రి సాహిబ్ సింగ్ కూడా రాజకీయాల్లోనే ఉండేవారు. ఆయన ఒకప్పుడు ఢిల్లీ సీఎంగా పనిచేశారు. ఆయన మామ ఆజాద్ సింగ్ ఒకప్పుడు ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా పనిచేశారు. రెండున్నర దశాబ్దాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు ఢిల్లీ సీఎం పదవి ఎవరికి ఇస్తుందో అన్న చర్చ జరుగుతోంది. సీనియర్ నేతకు సీఎం పదవి దక్కుతుందా, లేక మహిళా నేతకు అప్పగిస్తారా, లేదంటే అనూహ్యంగా ఏదైనా కొత్త పేరును తెరపైకి వస్తుందా అనే చర్చ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో సీఎం రేసులో వీళ్లే ఉన్నారంటూ కొందరి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ను న్యూఢిల్లీలో ఓడించిన పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. మరోవైపు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్దేవా పేరు కూడా రేసులో వినిపిస్తోంది. మరోవైపు నార్త్ ఈస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా ఉన్న మనోజ్ తివారీ కూడా ఢిల్లీ సీఎం రేసులో ఉన్నారు. అటు విజయేందర్ గుప్తా, కైలాష్ గెహ్లాట్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక అంతేకాకుండా దుష్యంత్ గౌతమ్, మహిళా నేతలు బన్సూరి స్వరాజ్, స్మృతి ఇరానీ లాంటి వాళ్ళకి ఢిల్లీ సీఎంగా అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. వివిధ అంశాలు, సమీకరణాలు పరిగణలోనికి తీసుకొని ఢిల్లీ సీఎంను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎంపీలుగా ఉన్న మనోజ్ తివారీ, బన్సూరి స్వరాజ్లను సీఎంగా ఎంపిక చేయకపోవచ్చు. ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థుల్లో ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు బీజేపీ అనూహ్యంగా మహిళను సీఎం అభ్యర్థిగా ప్రకటించాల్సి వస్తే బీజేపీ ఎవరిని ఎంచుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా రాజకీయ విశ్లేషకులు మాత్రం కేజ్రీవాల్పై గెలిచిన పర్వేష్ సింగ్ వర్మనే ఢిల్లీ సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇది తేలాలంటే ప్రధాని మోదీ అమెరికా పర్యటన ముగిసిన తర్వాతే క్లారిటీ వస్తోంది. ఇక 27 ఏళ్లుగా బీజేపీకి రాజధాని నగరంలో అందరిని ద్రాక్షగా మిగిలినటువంటి ఢిల్లీ పీఠం అయితే ఎట్టకేలకు బీజేపీ కైవసమైంది. ఆమ్ ఆద్మీ పార్టీని చిత్తుగా ఓడించిన బీజేపీ తన యొక్క ఏదైతే తన యొక్క అవకాశాన్ని అయితే నిలబెట్టుకుంది. ఇక ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించి సీఎంగా ఎవరిని నిర్ణయిస్తారనే చర్చనైతే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇక ప్రస్తుతానికైతే ప్రధాని మోదీ ఫ్రాన్స్ అండ్ అమెరికా టూర్లో ఉన్నారు. ఆయన టూర్ నుంచి తిరిగి వచ్చాక ఢిల్లీ సీఎంగానైతే అభ్యర్థిని నియమించేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగానైతే అరవింద్ కేజ్రీవాల్ని ఓడించినటువంటి పర్వేష్ వర్మ, అలాగే బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వీరేంద్ర సచ్దేవా పేర్లు కూడా అయితే ప్రస్తుతం మనకు ముఖ్యంగా ఉన్నాయి. అలాగే మహిళలను కనుక సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే అందులో స్మృతి ఇరానీ, అలాగే బన్సూరి స్వరాజ్ కూడా అయితే పేర్లు అయితే వినిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. బన్సూరి స్వరాజ్ అయితే అక్కడ ఎంపీగా ఉంది. ఒకవేళ ప్రధాని మోడీ వచ్చిన తర్వాత ఎవరిని నిలబెడతారు, ఎవరు సీఎం అభ్యర్థిగా అయితే మాత్రం ఖచ్చితంగా ఇటు దేశవ్యాప్తంగా అయితే చర్చనీయాంశంగా ఉంది. అందులో మాత్రం దేశవ్యాప్తంగా అరవింద్ కేజ్రీవాల్ని ఓడించి పేరుగాంచినటువంటి పర్వేష్ వర్మ పేరు అయితే ముఖ్యంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇది వాటి 4 Sides TV ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides TV.